నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. TeluguOne వ్యూవర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమికి మన భారతీస్ కిచెన్లో ఈరోజు మనం చేసే నైవేద్యం అటుకులతో లడ్డు. మరి అటుకులతో లడ్డుకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. అటుకుల లడ్డుకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పుటానా 1/2 కప్పు, కొబ్బరికూరు 1/4 కప్పు, ఖర్జూరాలు 4 నుంచి 5, గసగసాలు 2-3 చెంచాలు, బెల్లం 1/2 కప్పు, ఇలాచీ పొడి 1/8 స్పూను, నెయ్యి తగినంత, పాలు లడ్డు చుట్టడానికి. బాణలి వేడెక్కింది. కొద్దిగా అటుకులు 1 కప్పు అనుకున్నాం, వాటిని తీసుకుని వీటిని వేయిస్తూ చెప్పుకుందాం. అటుకుల్ని పొడి మూకుల్లో వేయించుకోవాలి. సో ఈ అటుకులు అనేది కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైన నైవేద్యంగా చెప్పుకుంటాం. మన పురాణాల నుంచి అటుకులు చాలా మంచివి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు అన్నీ వేసుకుని ఇలాంటి లడ్డు చేసుకుంటే హెల్దీ కూడా. ఆర్గానిక్ అటుకులను తీసుకున్నాం. వీటిని ఇలా దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని కొద్దిగా నెయ్యి వేసి ఇందులో కొబ్బరికూరు, అదేవిధంగా కొద్దిగా గసగసాలు, గసగసాలని కొద్దిగా పొడి మూకుల్లో, ఇదే మూకుల్లో కొద్దిగా ఇటువైపు కొబ్బరికూరని నేతిలో వేయిద్దాం. సో ఈ విధంగా మరొక స్పూను నెయ్యి వేసుకుని ఈ గసగసాలు, కొబ్బరి వీటితో పాటు చిన్నగా తరిగి ఉంచుకున్న మన డ్రై ఫ్రూట్స్, ఇందులో బాదాం, కాజు ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్, కొబ్బరి దోరగా వేగిన తర్వాత ఇదే మూకుల్లో వీటిని ఇలాగే ఉంచేస్తే చల్లారుతాయి. మనం వేయించి పెట్టుకున్న అటుకులు కాస్త చల్లారాయి. మరీ చల్లగా అయిపోతే కనుక మనకి మళ్ళీ ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు. ఇందులో మనం అనుకున్న ప్రకారం 1/4 నిష్పత్తిలో పుటానాలు, అదేవిధంగా మన రుచికి తగినంత 1/2 కప్పు సుమారు బెల్లం వేసి మిక్సీలో దీన్ని కోర్సుగా, అంటే బరగ్గా, కొంచెం జస్ట్ నలిగినట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా లడ్డు కోసం మనం అటుకులు, పుటానా, బెల్లాన్ని మిక్సీ పట్టాలి. ఇందులో సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, ఖర్జూరం లేదా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరం కమ్మదనం చాలా బాగుంటుంది. ఏ స్వీట్కైనా ఇలాచీ పౌడర్ చాలా ముఖ్యం. అందులో ఇలాంటి కమ్మని లడ్డూలలో ఇలాచీ స్మెల్ ఉంటేనే బాగుంటుంది. సో ఇవి కొద్దిగా చల్లారి మనం చేతికి వేడి లడ్డు చుట్టడానికి సరిపడిన వేడిలో ఉంది కాబట్టి ఈ కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో కొద్దిగా వేడిగా ఉంది ఇది. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుడదాం. నెయ్యిని జోడించి, మనకి లడ్డు నిలవ ఉండాలి అనుకుంటే పాలని కలపకుండానే మనం ఈ లడ్డూలు తయారు చేసుకోవాలి. లేదు మనం ఇది ఒక 2-3 రోజుల్లోనే కన్జ్యూమ్ చేసేస్తాం అనుకుంటే కొద్దిగా పాల కమ్మదనం కూడా ఈ లడ్డూకి తగిలితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం అటుకులతో లడ్డూలు చుట్టేద్దాం. జన్మాష్టమి స్పెషల్గా అటుకుల నైవేద్యం మన ఈ చిన్ని కృష్ణుడికి క్విక్గా తయారైపోయి ఇంత రుచికరంగా ఉండే లడ్డూని మీరు కూడా జన్మాష్టమి రోజు చిన్ని కృష్ణయ్యకి సమర్పిస్తారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.